ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత డిసెంబర్లో విడుదల చేసిన ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ యొక్క పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించబోతున్నారు. అయితే ఈ పరీక్ష రాసేందుకు మేము సిద్ధంగా లేమంటూ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయాన్ని త్వరలో ఏపీపీఎస్సీ చైర్మన్ గారి దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 25న జరగబోయే గ్రూప్ 2 పరీక్ష రాయడానికి తాము సిద్ధంగా లేమంటూ సోషల్ మీడియా వేదికగా తమ వాదనలను గట్టిగా వినిపిస్తున్నారు అభ్యర్థులు. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మీ వాదనలు వినిపిస్తే వాటి వల్ల ప్రయోజనం ఉండదు, నిజంగా మనం పరీక్షకు సిద్ధంగా లేము అనుకుంటే మనమందరం కలిసి ఒక మాట మీద నిలబడి ఏపీపీఎస్సీ అధికారులకు తెలియజేద్దాం, అప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉంది అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే అందరం కలిసి తమ వాదనను లేదా ఆవేదనను వినిపించాలి అంటే అందరం కూడా ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారో వారంతా ఇంట్లో నుండి బయటకు రావాలి. అభ్యర్థులు అంతా ఏకధాటిగా ఒకే మాట మీద నిలబడి అప్పుడు అందరం కలిసి ఏపీపీఎస్సీను విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా పరీక్షను వాయిదా వేస్తారు అంటూ కొంతమంది అభ్యర్థులు చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై సంబంధిత అభ్యర్థులు నాయకత్వం వహించి ఈ పోరాటాన్ని లేదా తమ ఆవేదనను ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే మనకు పరీక్ష జరగకుండా వాయిదా వేస్తారు, అంతేకాని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం వల్ల వచ్చేదేమీ లేదు అంటూ వాపోతున్నారు. అలాగే మన టుడే టాకీస్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అలాగే మన వ్యూవర్స్ కానివ్వండి, తన కామెంట్స్ని ట్వీట్ చేయమంటూ మనకైతే కామెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా ట్వీట్ చేద్దాం, అందరం కలిసి #పోస్ట్పోన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అని అయితే కనుక ట్రెండ్ చేద్దాం. కానీ టుడే టాకీస్ కూడా ఎప్పుడు కూడా నిరుద్యోగులకు అండగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన విషయానికి వస్తే మేము ఎన్నో ఏళ్ల నుండి గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. అలాంటి నోటిఫికేషన్కి పరీక్ష వ్యవధికి సమయం లేకపోతే మేము పరీక్షలు ఎలా రాయగలం? ఇప్పటికీ ఎన్నో ప్రకటనలు ఇచ్చి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటూ వెయిట్ చేయించి తీరా ఇప్పుడు అట్టహాసంగా నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించడం సరికాదంటూ గ్రూప్ 2 అభ్యర్థులు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై ఏపీపీఎస్సీ స్పందిస్తుందా? గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేము, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలి అనే తమ గట్టి వాదనలతో ఏపీపీఎస్సీ వరకు వెళ్ళిందా అంటే లేదా అన్నదే ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రూప్ 2 అభ్యర్థులు తన ఆవేదనను సోషల్ మీడియా వరకే తీసుకెళ్లారు, కానీ అధికారుల దృష్టికి అధికారికంగా తీసుకెళ్లలేదు అనేది కొంతమంది వాదన. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క విషయాన్ని తగిన అధికారులకు వెంటనే తెలియపరిస్తే గ్రూప్ 2పై ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే పరీక్షలు వాయిదా వేస్తానని కొంతమంది, పరీక్షలు వాయిదా వేస్తే బాగుండేది అని మరికొంతమంది, 1 నెల రోజులు సమయం ఇస్తే బాగుండేదని ఇంకో కొంతమంది, ఇలా అభ్యర్థులందరూ కూడా తన దృష్టి ప్రిపరేషన్ మీద పెట్టకుండా పరీక్ష వాయిదా పడుతుందా లేదా అనే అంశంపైనే ఉండటంలో అక్కడే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటుందనేది నా అభిప్రాయం. ఒకవేళ చేస్తే గట్టిగా పోరాటం చేయాలి, లేదంటే గట్టిగా ప్రిపరేషన్ చేయాలి. పోరాటం చేస్తే అందులో పరీక్ష వాయిదా వేయాలి, లేదంటే కనుక ప్రిపరేషన్ చేస్తే పరీక్షలో జాబ్ సంపాదించాలి అన్న విధంగా ఒక గట్టి ఆత్మవిశ్వాసంతో కానీ మీరు ముందడుగు వేశారంటే కనుక ఏదైనా కానీ మీరు చేసే నిర్ణయం ఏదైనా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనేది కూడా నా అభిప్రాయం. ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.